RC16 సినిమా కథ ఇదేనంటూ నేటింట్లో ఓ ప్రచారం సాగుతోంది. అలాగే సినిమాలో నటీనటుల వివరాలు కూడా తెలిసాయి. ఆ వివరాలు RRR వరల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తో కలిసి RC15 గేమ్ చేంజర్ సినిమా చేస్తూ ఉన్నారు. ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. దీని తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నటీనటుల వివరాలు అలాగే సినిమా కథ ఇదేనంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ముందుగా ప్రచారం సాగినట్టే ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుందని తెలిసింది. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ హ్యాండిక్యాప్డ్ గా కనిపించబోతున్నారట. ఆయనకు ఓ కాలు ఉండదట. అంతర్జాతీయ వేదికపై ట్రోఫీని ముద్దులాడాలి అనే లక్ష్యంతో క్రీడా పోటీల్లో పాల్గొనే ఆయనకు ఆ ప్రయాణంలో అనుకోని ప్రమాదం వల్ల కాలు పోతుందట. ఆ తరువాత ఓ చిన్న గ్రామంలో కొత్త జట్టుని బలంగా తయారు చేసి అంతర్జాతీయ వేదికపై కప్పు కొట్టాలని తన కలను ఆ జట్టు ద్వారా తీర్చుకుంటారట. ఇదే సినిమా కదా అని ప్రచారం సాగుతోంది. ఇకపోతే ఈ సినిమాలోని ప్రతినాయకుడిగా తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతిని ప్రతినాయకుడిగా తీసుకుంటున్నారట. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుందట. ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే రీసెంట్ గా ఆయనకు ఓ పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు పేరు క్లింకారా అని నామకరణం చేశారు. దీంతో మెగా ఫ్యామిలీలో ఆనందం రెట్టింపైంది. అందుకే ప్రస్తుతానికి కొద్ది రోజులు రామ్ చరణ్ షూటింగ్లకు గ్యాప్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత గేమ్ చేంజర్ షూటింగ్ లో పాల్గొంటారట. ఈ సినిమా షూట్ అయిపోయాక RC16 షూటింగ్ ప్రారంభం కాబోతుందట. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.